సో ఇస్కాన్ హ్యాబిట్స్ నుంచి జాయిన్ అవుతున్నారు ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. ప్రభుజీ, చాలామందికి ఒక సందేహం ఉంటుంది, అసలు ఈ రూపం ఏంటి? జగన్నాథ బలదేవ్ సుభద్రమాయి రూపం ఇలా ఎందుకు ఉంటుంది? ఎక్కడైనా మనం ఈ కృష్ణుడినో రాముడినో లేకపోతే ఇతరత్ర లేకపోతే శివుడినో అవన్నీ కూడా అర్థమవుతుంది. ఇది కేవలం ఆ ప్రాంతం వాళ్ళకి మాత్రం తెలిసేమో, మిగిలిన ఆ ప్రాంతం వాళ్ళకి అసలు ఈ రూపం ఇలా ఎందుకు ఉంది, పైగా దారు చెక్కతోనే ఎందుకు చేస్తారు ఈ మూర్తుల్ని, పైగా గర్భగుడిలో ఉండే మూర్తుల్ని బయటకు తీసుకురారు, కానీ ఈ మూర్తులు ఎందుకు బయటకు వస్తారు? ఇలాంటి అనేక సందేహాలు ఉంటాయి. ఏం చెప్తారు మీరు? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అఫ్ కోర్స్ ఇట్స్ ఎ బిగ్ స్టోరీ. చాలా టైం పడుతుంది, ఈ టైం సరిపోదు. వీ జనరలీ నరేట్ ఇన్ 2 hours, బట్ ఐల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ 2 minutes. చెప్పండి. దెర్ ఆర్ 2 questions. ఫస్ట్ క్వశ్చన్, జగన్నాథుడు ఆ రూపం ఎందుకుంది, ఒక క్వశ్చను. రెండవ క్వశ్చన్, జగన్నాథుడు ఉత్సవమూర్తి కాదు, డైరెక్ట్ మూల విరాట్ బయటికి ఎందుకు వస్తున్నారు? అవును, ఈ 2 క్వశ్చన్లు. రైట్, అది ఎక్కడ జరగదు, ఒక్క జగన్నాథపురిలోనే జరుగుతుంది. ఫస్ట్, భగవంతుడికి ఆ రూపం ఎందుకు ఉంది అంటే, ఐ డోంట్ నో, నేను అంటే చాలా పెద్ద స్టోరీ అది. రైట్, ఇట్ హ్యాపెండ్ ఇన్ ఎప్పుడు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు ద్వారకలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక లీల అది. ఓకే. లీల ఏంటంటే, రోహిణి ఎవరు, కృష్ణుని యొక్క పెద్ద తల్లి, బలరాముని యొక్క తల్లి. ఆమె ఏం చేస్తుందంటే, కృష్ణుని యొక్క బాల్య లీలల్ని ద్వారకావాసుల ద్వారకా రాణులు 16,108 మంది ఉంటారు, వాళ్ళు అడుగుతారనమాట. అమ్మ, ఎప్పుడు కృష్ణుడు కలలో నిద్రలో గోపీలను కలవరిస్తుంటాడు, ఏంటి అసలు ఏం జరిగింది బృందావనంలో బాల్యలీలలో అంటే, ఆమె చాలా పెద్దది టైం, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం, దానికి ఒక సెటప్ కావాలి అని చెప్పి ఆమె సెటప్ చేస్తుంది. ఏంటి, కృష్ణుడు బలరాముడు ఇంట్లో లేనప్పుడు కూర్చోబెట్టి అందరినీ 16,000 మందిని కూర్చోబెట్టి చెప్తుంటుంది అనమాట. ఆ ద్వారం దగ్గర వాళ్ళ చెల్లెలు సుభద్ర ఆమెను ద్వారపాలకులుగా పెట్టేస్తుంది. ద్వారానికి ఇలా పెట్టేసి ఆమె ఎవరు కృష్ణుడు బలరాము రాకుండా చూస్తుంది అనమాట. అప్పుడు ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆ లీలలో వాళ్ళు మునిగిపోతారు. కృష్ణు యొక్క బాల్యలీలలు వింటూ 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 దే కంప్లీట్లీ ఇమ్మర్స్డ్. ఓకే. సో భాగవతం 10th canto. ఓకే. ఎస్, వింటూ వాళ్ళు ఇమ్మర్స్ అయిపోతారు. అట్లాంటి సమయంలో కృష్ణుని తెలియకుండా ఏమైనా ఉంటుందా? కృష్ణ బలరాములు వస్తారు, వచ్చి వాళ్ళు కూడా పక్కన కూర్చొని వింటుంటారు. ఓకే. సుభద్ర ఎందుకుంది అక్కడ, కాపలా రాగానే చెప్పాలి. ఆమె కూడా ఇమ్మర్స్ అయిపోయింది. సో ఎవ్రీబడి కృష్ణ బలరాం సుభద్ర ముగ్గురు కూడా ఇమ్మర్స్ అయిపోయి ఆ బాల్యలీలలు వింటున్నారు వాళ్ళ లీలని. ఎప్పుడైనా మనం ఆనందంగా ఉన్నప్పుడు ఏమైందంటే మన కళ్ళు పెద్దగా అయితే చూసారు, అవునా? అవును. లిమ్స్ కుంచుకుపోతాయి. అవును. సో ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ హ్యాపెండ్ అనమాట. ఆ టైంలో కృష్ణ బలరాములు ఇలాగ చూసిపోయారనమాట. ఆ ఫామ్ అప్పుడు నారదముని వస్తారు, టేక్స్ ఎ పిక్చర్. ఓకే. వాట్ ఏ బ్యూటిఫుల్ ఫామ్. సో దిస్ ఫామ్ ఆయన్ని ఇది జనాలకు చూపించాలి, ఇది నేను మాత్రమే చూశాను, ఇది జనాలందరికీ రావాలి. అప్పుడు స్వామి చెప్తారు, ఎస్ నేను రాబోతున్నాను భూలోకంలో, అప్పుడు నా ఫాము అందరికీ వస్తుంది. దానికి పెద్ద అరేంజ్మెంట్ ఉంది, అది ఏ విధంగా వచ్చింది అది ఒకటి. రెండవ క్వశ్చన్ అడిగారు, ఎందుకు భగవంతుడు బయటకు వస్తాడు? యాక్చువల్గా స్కందపురాణంలో ఉంటుంది ఇది. భగవంతుడు బయటికి రావడానికి కారణం ఏంటంటే, బ్రహ్మ అడుగుతాడు, నేను సృష్టి చేస్తున్నాను, ఈ సృష్టిలో పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ, దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ జన్మ మృత్యు జర వ్యాధి, ఈ 4తో సఫర్ అవుతున్నారు, నేను సృష్టి చేయను అంటాడు ఆయన. నాకు ఒక మార్గం కావాలి అంటే, అప్పుడు సరే నువ్వు అంత కంపాషన్ అడిగితే నేను ఏం చేస్తాను అంటే, నేను దర్శనం ఇవ్వబోతున్నాను భూలోకంలో. ఎవరైతే నా దర్శనం నా రూపాన్ని దర్శనం చేసుకుంటారో, దర్శన మాత్రాన్నే వాళ్ళు పాపాలన్నీ పరిహారం చేసుకొని నా దగ్గరికి వచ్చేస్తారు, వైకుంఠం వచ్చేస్తారు అని చెప్తాడు అనమాట. ఓకే. రైట్. సో మెర్సిఫుల్. సో మెర్సిఫుల్. ఓకే. ద మోస్ట్ మర్సిఫుల్ ఫామ్ అంటే జగన్నాథ్. ఎస్. సో నెక్స్ట్ ఏమైంది, స్వామి వచ్చాడు, గుళ్ళో ఉన్నాడు, రైట్, అవతారం జరిగింది. కానీ ఎవరు వెళ్తున్నారు గుడికి, ఎవరిని వెళ్తున్నారు ఇవాళ? జగన్నాథపురి వెళ్ళాలి కదా, నాట్ ఏ జోక్. సో అందుకని ఎవరు వెళ్ళట్లేదు. అందుకని భగవంతుడు ఏం చేశాడు, వాళ్ళు రాకపోతే నేనే వెళ్తాను బయటికి. సో హౌ కంపాషనేట్ హి కేమ్ అవుట్. సరే, ఇది ఒక లెవెలా. అలా బయటకు వచ్చినా కూడా వెళ్ళట్లేదు చాలా మంది. ఎంతమంది ఇక్కడ వాళ్ళు ఎంతమంది జగన్నాథపురి వెళ్ళారు, వెళ్ళా. అందుకని ఏం చేశాడు, ఇంకొక భక్తుని ద్వారా జగన్నాథ స్వామి భూమి మీద అవతరించింది ఇంద్రదుమ్న మహారాజు కోరిక వరకు భగవంతుడు బయటకు వచ్చాడు. ఇంకొక మహాభక్తుడు ఎవరు, శ్రీల ప్రభుపాదుల వారు, ఏసీ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారి పుణ్యం అని ఇవాళ ప్రపంచమంతా ఇంతకుముందు
సంవత్సరంలో ఆషాఢ శుక్ల ద్వాదశి రోజు మాత్రమే జగన్నాథుడు బయటకు వచ్చేవాడు. ఇవాళ ప్రభుపాదుల వారి పుణ్యం అని ప్రపంచం మొత్తం మీద సంవత్సరం పొడుగున ఎక్కడో చోట రథయాత్ర జరుగుతుంది, ఎక్కడో చోట రథయాత్ర జరుగుతూనే ఉంటుంది. ఎన్ని థౌజండ్స్ ఆఫ్ రథయాత్రాస్ ఆల్ ద రోడ్స్. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇవాళ ఇస్కాన్ ఏం చేస్తుందంటే, ఎస్పెషల్లీ ఇన్ హైదరాబాద్, వీఆర్ టేకింగ్ నవడేస్ పీపుల్ ఆఫ్ బిల్ట్ గేటెడ్ కమ్యూనిటీస్. అవును, దే లాక్డ్ ద గేట్స్, నో బడీ షుడ్ ఎంటర్. అవునా? సో మేమేం చేస్తున్నాం, గేటెడ్ కమ్యూనిటీలోకి వెళ్ళిపోయాం ఇవాళ. ఓకే. సో మెనీ ఎస్పెషల్లీ అరౌండ్ 30-45 గేటెడ్ కమ్యూనిటీస్లో మేము రథయాత్ర చేసాం. స్టిల్ పీపుల్ ఆర్ సో అన్ఫార్చునేట్ దర్ దే ఆర్ లాక్డ్ దేర్ రూమ్స్ అండ్ సిట్టింగ్ అండ్ దే ఇన్సైడ్. స్టిల్ వీఆర్ కాలింగ్, గివింగ్ హరే కృష్ణ మంత్రం జపం చేస్తున్నాం. వాళ్ళ చెవులు తూట్లు పడేలాగా భగవంతుని యొక్క కంపాషన్ మేము షేర్ చేస్తున్నాం. ఓకే. సో దట్ ఈస్ ద రీజన్ వై జగన్నాథ్ విల్ కమ్ అవుట్. ఓకే.